స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్లను తయారు చేశామని, దీనికనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ తెలియజేశారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వెంటరాగా పోలీసు గౌరవవందనం స్వీకరించారు. శాంతి కపోతాలను ఎగరవీశారు. ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, జెడ్పీ చైర్పర్సన్ అనం అరుణమ్మ, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, రాష్ట్ర కాలుష్య నియంత్రణా మండలి చైర్మన్ పి. కృష్ణయ్య, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తీక్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు నందన్, నెల్లూరు ఆత్మకూరు ఆర్డీఓలు అనూష, పావని ముఖ్యాతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో పారదర్శకతతో కూడిన సుపరిపాలన అందిస్తూ, శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ, గ్రామాలు పట్టణాల అభివృద్ధికి, అవినీతిరహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా మన ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తోందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్ల మేరకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిని సాధించేందుకు ముందుకు సాగుతున్నట్లు మంత్రి వివరించారు. అనంతరం శాఖల వారీగా ప్రగతి నివేదికను మంత్రి తన సందేశం ద్వారా ప్రజలకు వివరించారు. వందన సమర్పణ స్వీకరిస్తూ కవాతు ప్రదర్శించిన వారి వందన స్వీకరణకు గౌరవ అతిథులు మంత్రివర్యులు గారు మరియు బాహ్య ప్రభావానికి లోను కాకుండా ఉండడం, అదేవిధంగా 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు నా నమస్సుంజలి మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి వికసిత్ భారత్ 2047 లక్ష్యాల నేపథ్యంలో స్వర్ణాంధ్ర 2047 రాష్ట్ర విజన్ ప్రణాళిక 10 సూత్రాల లక్ష్యాలతో మన జిల్లాలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్లను మరియు జిల్లా విజన్ 2047 డాక్యుమెంట్ను కూడా తయారు చేశాము. ప్రణాళికలో ప్రథమ లక్ష్యమైన జీరో పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయుటకు P4 విధానం ద్వారా ఈ జిల్లాలో 38,465 బంగారు కుటుంబాలను మార్గదర్శుల ద్వారా దత్తత తీసుకునబడి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని అట్టడుగు 20% మంది ప్రజలను పేదరికం నుండి బయటకు తేవాలనే లక్ష్యంతో P4 విధానంలో పనిచేస్తున్నాం. 2023-24 సంవత్సరానికి నెల్లూరు జిల్లాలో జీడీపీ 69,491 కోట్లు కాగా సంవత్సరానికి 15% వృద్ధి రేటుతో రాబో 5 సంవత్సరాల్లో 1,42 కోట్లకు చేరుతుందని అంచనాలు వేసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం పారదర్శకతతో కూడిన సుపరిపాలన భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ 367 ప్లాట్లను కేటాయించడం జరిగింది. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు
4013 ఎకరాల భూమిని సేకరించి 29 పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి పరిచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కొరకు అందుబాటులో ఉంచడం జరిగింది. చేనేత మరియు జౌళి శాఖ ముద్రా యోజన పథకం కింద చేనేత కార్మికులకు మరియు చేనేత సహకార సంఘాలకు ముడి సరుకుల కొనుగోలు మరియు వారి యొక్క వృత్తిని అభివృద్ధి పరచు కొరకు బ్యాంకుల ద్వారా 20% సబ్సిడీతో 18 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున రుణాలు మంజూరైనవి. జిల్లాలో గుమ్మల దిబ్బ పాటూరు బ్లాక్ లెవెల్ చేనేత క్లస్టర్లకు 76 లక్షలతో ప్రాజెక్టు మంజూరై అందులో 86 మంది చేనేత కార్మికులకు 28 లక్షలు మొదటి విడతగా విడుదల చేయటమైంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 3,49,000 కుటుంబాలకు జాబ్ కార్డులు ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరంలో 65 లక్షల పని దినములు కల్పించడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 59 లక్షల పని దినములు కల్పించి 143 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పండ్ల తోటల పెంపకం గాను 1,600 ఎకరాల్లో మొక్కల నాటుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నవి. అటవీ శాఖ జిల్లాలోని 6 నగర వనముల్లో 3 కావలి రేంజ్లో ప్రారంభించబడినవి. నెల్లూరు రేంజ్లోని కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ లో 50 హెక్టార్ల అటవీ ప్రాంతంలో నగర వనం ప్రారంభించబడినది. క్రీడా శాఖ పోలో ఇండియా పథకం ద్వారా నెల్లూరు రూరల్ మండల పరిధిలోని మగళపాలెం నందు ప్రతిపాదిత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ విలేజ్ నందు 8 కోట్ల రూపాయలతో మల్టీ పర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. రవాణా శాఖ 15/8/2025 నుండి శ్రీశక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యమును 0 టికెట్ పై ప్రయాణ సౌకర్యం కల్పించుటకు ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జిల్లా సిద్ధంగా ఉన్నది. మద్య నిషేధ శాఖ జిల్లా నందు ప్రస్తుతం 200 మద్య దుకాణాలు మరియు 50 బార్లు నడుపుతున్నవి. ప్రభుత్వం ఈ శాఖ ద్వారా 1,574 కోట్ల రూపాయలు నికర ఆదాయం సమకూర్చడం జరిగింది. జిల్లాలో బెల్ట్ షాపులపై 850 కేసులు నమోదు చేసి 860 మందిని ఖైదు చేయడం జరిగినది. మరియు 151 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 10 కేసులు నమోదు చేసి 28 మందిని ఖైదు చేయడం జరిగింది. పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో 6,776 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు ప్రతిష్ట చర్యలు తీసుకోవడం జరిగింది. సైబర్ నేరాల ద్వారా బాధితులు పోగొట్టుకున్న నగదును రికవరీ చేసి సుమారు 254 లక్షల రూపాయల వరకు తిరిగి వారి అకౌంట్ నందు జమ చేయడం జరిగింది. మొబైల్ హంట్ సేవలను ప్రారంభించి 8 విడతలలో 6 కోట్ల రూపాయల విలువ గల 4,003 సెల్ ఫోన్ బాధితులకు అందజేయడం జరిగింది. జిల్లాలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో తమ యొక్క తోడ్పాటును అందజేస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు మరియు వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈనాటి తరానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన మన స్వతంత్ర సమర యోధులందరికీ నా నమస్మాంజలి. జిల్లా ప్రగతికి సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు 50 మంది ప్రజలకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు. అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమల్లో సహకరిస్తున్న జిల్లాలోని అధికారులకు మరియు వారి సిబ్బందికి, బ్యాంక్ అధికారులకు జిల్లా అభివృద్ధి సమాచారాన్ని మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు మిత్రులకు
నా ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.